హాయ్ అండి, వెల్కమ్ టు క్రిషాను డైరీస్. కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కొబ్బరికాయలు ఇలా కట్ చేసుకోవాలండి. 2 కొబ్బరికాయలు తీసుకున్నాను నేను. ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి. ముందే గ్రైండర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరని ఇలాంటి గిన్నె కానీ ఏదైనా ఒక పాత్ర తీసుకుని కొలత పెట్టుకోవాలండి. కొలత కంపల్సరీ. నాకు ఈ కప్పుతో 2 కప్పులు వచ్చిందండి. కప్పుతో కొబ్బరి కూర తీసుకున్నామా అదే కప్పుతో 3 కప్పులు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కొబ్బరి కూర ఒకసారి కలుపుకోవాలి. కలుపుకునే కొబ్బరి కూరని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మంట ఐలో ఉంచుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా దగ్గర పడినప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం తీసుకోవాలండి. తీసుకుని ఇలా లడ్డూలా చుట్టుకొని చూడాలి. ఇలా అవ్వాలండి. చుడితే ఇలా లడ్డూలా అయితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని తీసుకుని మనకు కావలసిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలండి. అన్నీ ఇలా చేసుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి లడ్డూలు నేను చెప్పే కొలతలని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.